సెక్షన్ 49(p) గురించి విన్నారా? ఒక వ్యక్తి తను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తన ఓటు లేకుండా ఉండడం, మిస్‌లీడ్ అవ్వడం, లేకపోతే ఎవరైనా ఓటు వేసి వెళ్ళిపోవడం గట్రా జరిగితే పొరపాటున కాదు. అది ఒకవేళ ఏదైనా తన ఓటు కానీ ఒకవేళ మిస్‌యూజ్ అయితే ఏం చేయాలని చెప్తుంది 49(p). ఇది ఇది ఒకటి ఉన్నదని చాలామందికి తెలియదు. కానీ 2018లో వచ్చిన ఒక మూవీ ఉంది. దాని పేరు 'సర్కార్'. విజయ్ తలపతి సినిమా. అందులో అతని పేరు సుందరు. అమెరికాలో పనిచేస్తుంటాడు. అతను ఏంటంటే ఓటు వేయడానికి ఇండియా వస్తుంది. తను 1000 కోట్లు సంవత్సరానికి సంపాదించే వ్యక్తి. అక్కడ ఒక కంపెనీ CEO. అలాంటి వ్యక్తి తనకు ఓటు మిస్ అయిపోద్ది. తను ఇక్కడికి వస్తాడు. తను షాక్ అవుతాడు. తను ఓటు వేస్తారు, ఎవరు వేస్తారని. సో తను వెళ్ళి ఆశ్రయిస్తాడు. అలాగే రాజ్యాంగానికి సంబంధించి, న్యాయస్థానానికి సంబంధించి, ఎలక్షన్ సంబంధించి తను ట్రై చేస్తే తను ఓటు వేయడానికి కొంత టైం ఇస్తారు. ఆ టైం లోపల తను ఓటును తను వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ తర్వాత తిరిగిన పరిస్థితి తెలుస్తుంది. కానీ సినిమా చాలా బాగుంటుంది. కాకపోతే 49(p) అనే ఒకటి ఉన్నదని చాలామందికి తెలుసు కదా. తెలుసా?